వెల్కమ్ టు ఆర్కే న్యూస్. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేర్లు చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, అదేవిధంగా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణంపై కాంగ్రెస్ స్టాండ్ ఏంటో చెప్పాలంటూ మహబూబ్నగర్ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ ప్రశ్నించారు. బుధవారం షాద్నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీకే అరుణ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా కాంగ్రెస్ పార్టీ హవా లేదని, ఇక్కడ కూడా ప్రమాదంలోనే ఉందని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్భాటాలకు పోయి 6 గ్యారంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చారని ఎద్దేవా చేశారు. ఒకప్పుడు సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు కరువు కోరల్లోకి నెట్టివేయబడుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అసమర్థత పాలన వల్ల రాష్ట్రంలో కరువు పరిస్థితి దాపరించిందని ఆమె ధ్వజమెత్తారు. ఒక పక్క ప్రాజెక్టులన్నీ ఎండిపోయి పంటలు ఎండిపోతూ ఉంటే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని మీడియా దృష్టికి తెచ్చారు. మాది ప్రజాపాలన అని చెప్పుకుంటున్న సర్కారుకు రాష్ట్ర ప్రజలు సాగు, తాగునీటి కష్టాలు, కరెంటు కోతలు కనబడలేదా అని నిలదీశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు 2 కుమ్మక్కయ్యాయని ఆమె ఆరోపించారు. బీజేపీని దెబ్బతీయాలని చూసి ఇప్పుడు వారే ప్రమాదంలో పడ్డారని డీకే అరుణ చమత్కరించారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు, 17 పార్లమెంటు సీట్లు గెలిపించండి, తెలంగాణలో 17 పార్లమెంటు సీట్లు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే 6 గ్యారంటీలు అమలైతాయని చెప్తున్నాం. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరు ఒప్పుకోనూ లేదు. దేశంలోనే కాంగ్రెస్ లేదు. ఈరోజు ఐఎన్డీఏ కూటమి కూడా ముక్కలు అయిపోయింది, చెక్కలు అయిపోయింది. ఈరోజు రాహుల్ గాంధీ పేరు చెప్పి ఓసారి 6 గ్యారంటీలు చెప్పి మోసం చేసి మళ్ళీ కేంద్రంలో రాహుల్ గాంధీ వస్తే ఇస్తామని మళ్ళొకసారి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడికి వచ్చినా ముందు 6 గ్యారంటీలు మీకు ముఖ్యమంత్రి కావడానికి ఓట్లేసినాం, 6 గ్యారంటీల సంగతి మీరు ఇవ్వాలా. రేపు ప్రధానమంత్రి ఎవరు మీ రాహుల్ గాంధీ అయ్యేది లేదు, రాహుల్ గాంధీ కాకపోతే ఈడ పథకాలు వచ్చేది లేదనేటటువంటి మాట ముఖ్యమంత్రి గారే స్పష్టం చేసింది. అంటే రాహుల్ గాంధీ గాడు ఈ 6 స్కీములు రావు అంటే వారే ఒప్పుకున్నారు. నైతికంగా వాళ్ళు ఈ 6 గ్యారంటీలు అమలు చేయలేమని ఈ ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నారు. కాబట్టి నేను ప్రజల్ని కోరుతా ఉన్నా, వాళ్ళు ఏదైతే మోసం చేస్తా ఉన్నారో, రూలింగ్ పార్టీ కాబట్టి మాకు ఓటేస్తేనే, ఇంతకుముందు కేసీఆర్ చెప్తుండే, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తుంది, ఏ పథకం అమలు కావాలన్నా మాకు ఓటేస్తేనే అమలు అవుతుంది, మాకు ఓటేస్తేనే మీకు పింఛన్ ఉంటుంది, మాకు ఓటేస్తేనే మీకు ఇల్లు వస్తుంది, మాకు ఓటేస్తేనే రైతు బంధు వస్తుంది, మాకు ఓటేస్తేనే రైతు రుణమాఫీ అవుతుంది. ఇట్లాంటి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి 10 ఏళ్ల తర్వాత మరి ఎంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజలు ఇంటికి పంపిండ్రో ఓసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దాన్ని చూసి సోయి తెచ్చుకోవాలని చెప్పి నేను తెలియజేస్తాను. కాళేశ్వరం గురించి చాలా గొప్పలు మాట్లాడినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కాళేశ్వరం పైన వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలేమి, వాటి అతీగతి ఏమి, ఇప్పటిదాకా ఎలాంటి పురోగతే లేదు. సిబిఐ ఎంక్వైరీని కోరినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ వద్దని జ్యుడిషియల్ ఎంక్వైరీని ఎందుకు అంటున్నారు? మీరు కుమ్ముక్కైనందుకే కదా మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ల పైన అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని లేదా ఈ యొక్క 6 గ్యారంటీలు ఉన్నామని వాటి నుంచి దృష్టి మళ్లించడం కోసం ఈ 6 గ్యారంటీల విషయంలో విఫలమై ఈ ఫోన్ ట్యాపింగ్ అని అదని ఇదని ఏదో చేస్తున్నటువంటి ఆర్భాటాన్ని సృష్టించి వాటిని మళ్ళా ఎలాంటి పురోగతి లేదు, అతిగతి లేకుండా పక్కకు వదిలేస్తా ఉన్నారు. ప్రజల లోపల ఏదో ఒక చర్చ ఉండాలి, మా పరిపాలన పైన దృష్టి ఉండకూడదు, ప్రజలు మమ్మల్ని ఏం అడగకూడదు, ప్రజలను దృష్టి మళ్లించేటటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి హామీల పైన ప్రజలను దృష్టి మళ్లించేటటువంటి పనిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పడ్డది. జాతీయ హోదా గురించి మాట్లాడేటటువంటి మీరు మరి ఆనాడు పాలమూరు రంగారెడ్డికి విభజన చట్టంలో జాతీయ హోదా కల్పించడానికి మీరు ఎందుకు ప్రపోజల్ పెట్టలేదు? విభజన చట్టం హామీలో పాలమూరు రంగారెడ్డిని ఎందుకు చేర్చలేదు? బట్టగాల్సి వేరేల మీద వేసేసి మేము చాలా క్లీన్గా ఉన్నామనేటటువంటి మాటలు బంద్ చేసి వాస్తవాలు ప్రజలకు చెప్పండి.
ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈ ప్రాంతానికి వారు ఎవరికి కూడా ఈ ప్రాంతంలో ఈ సేవ చేసినటువంటి దాఖలాలు లేవు, ప్రజల కోసం పోరాటాలు చేసినటువంటి దాఖలాలు లేవు, రైతుల కోసం పోరాటాలు చేసినటువంటి దాఖలాలు లేవు, ప్రాజెక్టుల కోసం పోరాటాలు చేసిన దాఖలాలు లేవు. మరి పాలమూరు రంగారెడ్డి కోసం మరి ఎందుకు గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు? ఏనాడైనా పాలమూరు రంగారెడ్డి గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండ్రా? ఎప్పుడైనా దీనికోసం మరి పార్లమెంట్ ముందర పోరాటం చేసిండ్రా? కేవలం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మేము గవర్నమెంట్లో ఉన్నాం, ఈ ఎన్నికలు నరేంద్ర మోదీ అంటున్నారు ప్రజలంతా. రేపు మహబూబ్నగర్లో పార్లమెంటుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో సీట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది కాబట్టి ఏదో ఒక మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసి గెలవాలని అనుకుంటే ప్రజలు ఎవరు అమాయకులు లేరు. ప్రజలు ఆల్రెడీ ఓటర్స్ డిసైడ్ అయి ఉన్నారు. నరేంద్ర మోదీ గారికే ఈ ఎన్నికల్లో పట్టం కట్టాలని, మరి తెలంగాణ రాష్ట్రంలో 10 నుంచి 12 స్థానాలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మరి గెలిపించుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రజలు గెలిపించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.